హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒక అమ్మాయి చీకటి గదిలో కూర్చొని ఉంది. ఒక్కసారిగా తలుపు తీసుకొని వాళ్ళమ్మ భారతి లోపలికి వచ్చి దరిద్రపు మొహం వేసుకొని, ఆ చీకట్లో ఎన్ని రోజులు కూర్చుంటావు? 2 రోజులైంది. లైట్ వేసుకొని చావకుండా కొంపలేమైనా మునిగిపోయాయా అని లైట్ వేసేసరికి ఆ అమ్మాయి జుట్టంతా చెదిరిపోయి, కళ్ళు ఎంత లావున వాచిపోయి, ముఖమంతా ఉబ్బిపోయి, కళ్ళు ఎర్రగా ఉంటే కనీసం ఆ అమ్మాయి ఎందుకలా ఉంది అనేది కూడా ఆమె పట్టించుకోకుండా ఒకటే ఒక్క మాట తను చెప్పాల్సింది ఏదో చెప్పేసి వెళ్ళిపోతే నా బాధ్యత పూర్తయిపోతుంది అన్నట్లుగా మీ అక్క చనిపోయి మీ బావ అలా ఉండబట్టి చాలా కాలమైపోయింది. దాంతో వాళ్ళ నాన్నగారు వచ్చి నేను వాళ్ళ ఇంటి కోడలు చేయమని అడిగారు. బావతో నీ పెళ్లి ఖాయం చేసి నిర్ణయించేశాం. నువ్వు చేసుకొని తీరాల్సిందే. నువ్వు ఇంక ఇలా గదుల్లో కూర్చోకుండా రేపు బయటికి రా. రేపటి నుండి పెళ్లి పనులు మొదలైపోతున్నాయి. నిశ్చితార్థాలు అవేవి ఉండవు. డైరెక్ట్గా పెళ్ళే. వెధవేషాలేమీ వేయకుండా లేచి తయారుగా ఉండి రేపటికి అనేసి అలా తలుపు దడేల్మని వేసి వెళ్ళిపోయింది భారతి. అలా తలుపు వైపే చూస్తూ ఆ వేసిన లైటు కళ్ళల్లో గుచ్చుకుంటున్నట్లు అలా అనిపించేసరికి లేచి అద్దంలో చూసుకుంది. తన ముఖం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోక 2 రోజులైపోయింది. ముఖమంతా ఎంత లావుగా ఉబ్బిపోయి, కళ్ళు ఎర్రగా అయిపోయి, కళ్ళు వాచిపోయి ఉన్నాయి. లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మొహం కడుకొని వచ్చింది ఆమె. ఆ తర్వాత కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి ఏమైనా తిందాము అని వెళ్ళి చూస్తే వంటగదిలో అన్ని ఖాళీ గిన్నెలు. ఫ్రిడ్జ్లో కాసిన మంచినీళ్లు తీసుకొని అవే గటగటా తాగేసింది. ఉట్టి నీళ్లు తాగితే కడుపులో తిప్పినట్లుగా అనిపించి వచ్చి మళ్ళీ గదిలో మంచం మీద అలా తల ఆనిచ్చి కూర్చుంది. తను అలా ఎందుకు ఉంది అనేది తన మనసుకు మాత్రమే తెలుసు. తన మనసులో ఉన్న గాయాన్ని తను ఎవ్వరికీ చెప్పుకోలేదు. మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టు ఇప్పుడు మళ్ళీ తనకి ఈ పెళ్లి ఒకటి. ఆడదాని జీవితం ఎందుకిలా ఇన్ని మలుపులు తిరుగుద్దో ఏంటో అని పుట్టినప్పటి నుంచి తన జీవితం ఒక్కసారిగా తన కళ్ళ ముందు కదలాడుతూ గతంలోకి వెళ్ళిపోయింది సరోజ. నారాయణ దంపతులకి 2 కూతుళ్ళు. పెద్ద కూతురు తన్వి, తర్వాత వాళ్ళకి సరోజ మరో కూతురు. అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి ఏ రోజైనా తనని కన్నబిడ్డ అని దగ్గర తీసి అస్సలెరుగరు. ప్రేమాభిమానాలను కూడా పంచెరుగరు. తోబుట్టువుగా అక్క ఎప్పుడూ తనతో క్లోజ్గా ఉండే ఎరుగదు. చిన్నప్పటి నుంచి ఆమెకు అన్ని రిస్ట్రిక్షన్సే. తను చివరికి టీవీలో ఏదైనా చూస్తున్నవినా అలా నవ్వకూడదు, అలా కూర్చోకూడదు, అలా నుంచోకూడదు, అలాంటి బట్టలు వేసుకోకూడదు, ఇలా చదవకూడదు, వీళ్ళతో స్నేహం చేయకూడదు, అది ఇది అని ఆ తిండి తినకూడదు, ఇదే తినాలి అని ప్రతి ఒక్కటి కూడా తను ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు లేవాలో, తను ఏం తినాలి, ఏం తాగాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి అని ప్రతి ఒక్కటి కూడా అమ్మా నాన్నల నిర్ణయం ప్రకారమే తన జీవితంలో గడిచిపోతూ వెళ్ళిపోతుంది. దాంతో చిన్నప్పటి నుంచి తను చాలా బాగా చదువుకుంటుంది. ఇక 10th చాలా మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్లో జస్ట్ ఫ్రీ సీట్ వచ్చింది. యూనిఫామ్, బుక్స్ మీదకు వెళ్ళిపోయింది. ఎంసెట్లో వచ్చిన ర్యాంకుతో బీటెక్లో తనకి ఫ్రీ సీట్ వచ్చింది. దానికి తోడు చాలా మంచి కాలేజీ వచ్చింది. ఆ సీట్ కూడా తన ఆనందానికి అవధులే లేవు. కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టిన తనకి కాలేజీలో ఒక అబ్బాయితో పరిచయం. అతని పేరు సుందరం. చూడటానికి చాలా బాగుంటాడు. తను కూడా సెటిల్డ్ ఫ్యామిలీ కుర్రాడే. పైగా అసలు ప్రేమే ఎరుగని సరోజ అమ్మా నాన్నల ప్రేమ ఎలాగో ఉంటుందో, తోడబుట్టిన వాళ్ళ ప్రేమ ఎలాగో ఉంటుందో ఎరగకుండా ఏకాకి పక్షిలా పెరిగేసరికి సుందరం తనతో పెంచుకున్న పరిచయం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం, ఆ స్నేహంలో అతను చూపించే కేర్, అతను ఇచ్చే సపోర్ట్, అతను ప్రొటెక్టివ్గా చూసుకోవడం, ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయడం, నువ్వు చేయగలవు అనడం, సపోర్ట్ చేయడం, ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళేటప్పుడు అలా వెనకాలే వచ్చి జాగ్రత్తగా వెళ్ళిందా లేదా అని చూడటం, ఫోన్ చేయడం, తిన్నావా లేదా అని అడగడం, ఒంట్లో బాగోలేకపోతే తల్లడిల్లిపోవడం, పీరియడ్స్ అంటే
ఆ అమ్మాయి పక్కనే కూర్చొని చెయ్యి పట్టుకొని ధైర్యం చెప్పి ఆ అమ్మాయి నోట్స్లు ప్రాజెక్టులు తను కంప్లీట్ చేసి పెట్టడం, ఇదంతా దాంట్లో కూడా అలా ఫస్ట్ సెమిస్టర్ వరకు సాగిన స్నేహం 6 నెలల కాలంలోనే చాలా బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, హార్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు వీళ్ళు. ఒకరోజు సుందరం తనకి ప్రపోజ్ చేశాడు. సుందరంని కాదు అనుకోవడానికి తన దగ్గర రీజన్ ఏమీ లేవు. ఎందుకంటే సుందరం లాంటి అబ్బాయి అసలు ఈ భూమి మీద ఉంటాడనే తెలియనే లేదు సరోజకి. ఒక మగాడు అంత ప్రేమగా ఉండగలడా? ఒక మగాడు ఆడదాని పువ్వు లాంటి మనసునే, శరీరాన్ని అంత సున్నితంగా చూడగలడా అనేది తను ఊహించని విషయం. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ నిజంగా చెప్పాలి అంటే ఒక సీతారామ సినిమా లాంటి ప్రేమ ఇద్దరిది. ఇద్దరి మధ్య ఎలాంటి టచింగ్స్ లేవు. అంత పవిత్రంగా ఉండేవాళ్ళు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడమే ఒకటి. ఒకవైపున అటు తను సిద్ధంగా ఉన్నా ఒక అబ్బాయిగా క్లోజ్ అవ్వటానికి అమ్మా నాన్నలు మొదటి నుంచి స్ట్రిక్ట్ గా పెంచడమో, కుల గౌరవాలని, పరువు ప్రతిష్టల్ని, ఇంటి పేరుని, గోత్రాలని చెడ్డ పేర్లు తేకూడదని చెప్పి పెంచడమో కానీ పక్కన కూర్చుని మాట్లాడటమే తప్ప అతనిది కనీసం ఎంగిల్ తీసుకొని తినాలి అన్నా, అతను చెయ్యి పట్టుకోవాలి అన్నా కూడా భయంగానే ఉండే సరోజాకి లిమిట్స్ లో ఉండే ప్రేమే అలా వీళ్ళది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది ఆమెకి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరికి చెరో చోట ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగానికి వెళ్ళి జీతం తెచ్చి మాకివ్వమని భారతి చెప్తే అలాగే నేను జాబ్కి వెళ్ళటం మొదలుపెట్టింది సరోజ. ఆ తర్వాత ఒక రోజున ఇంకెంతకాలం ఇలా నేను అక్కడే ఉంటూ, ఇంతకాలంలో అక్కకు పెళ్లి కూడా అయిపోయింది. అక్క అత్తారింటికి కూడా వెళ్ళిపోయింది. ఇక నేనే కదా ఉంది. సుందరం మీ అమ్మా నాన్నలతో మన ప్రేమ విషయం చెప్పి వాళ్ళని తీసుకొచ్చి అడిగి నన్ను పెళ్లి చేసుకుంటే నేను కూడా మా ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలుసు కదా, వాళ్ళ ప్రేమాభిమానాలు నేను ఎటు ఎరగను. నాకు నీ ప్రేమ కావాలి, నాకు నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని ఉంది అని అనేసరికి అలాగే వెళ్ళి అమ్మా నాన్నలు తీసుకొస్తాను అని అట్లా వెళ్ళిన సుందరం వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత ఫోన్లు లేవు, మెసేజ్లకు రిప్లై కూడా లేదు, మెయిల్స్కి అస్సలు ఆన్సరే లేదు. ఆ తర్వాత ఇలా 2 వారాలు కాలం గడిచిపోయింది. ఆ 2 వారాల తర్వాత సుందరం దగ్గర నుంచి కాల్ వచ్చింది. వచ్చి నిన్ను కలవాలి, బయట ఎప్పుడు మనం కలిసే ప్లేస్ కాకుండా ఇక్కడికి రా అని చెప్పాడు సుందరం. ఏంటా అని వెళ్ళింది సరోజ. అది ఒక నిశ్శబ్దమైన ప్రశాంతమైన లోన్లీ ప్లేస్. అమ్మయ్యా వచ్చావా, ఏమైంది, మీ అమ్మా నాన్నలకి ఏం చెప్పావు, ఏమన్నారు, ఎప్పుడు వస్తున్నారు మాట్లాడటానికి, నీకు మాట్లాడటానికి ఇన్ని రోజులు పట్టింది, ఏంటి హెల్త్ ఏమైనా పాడైందా, మీ పేరెంట్స్కి ఏమైనా ఫీవర్ లాంటిది వచ్చిందా అని తన పాటికి తను మాట్లాడుకుంటూ ఉండగా సుందరం ఫోన్ ఓపెన్ చేసి అందులో ఫోటోలు చూపించాడు. అవి చూసిన క్షణం సరోజ మనసు ముక్కలైపోయింది. అందులో సుందరం ఎవరో ఒక అమ్మాయికి తాళి కట్టి తలంబ్రాలు పోసి మెహందీ, హల్దీ, సంగీత్ పెళ్లి ఫోటోలు అవే. ఆ తర్వాత ఫస్ట్ నైట్లో, ఆ తర్వాత హనీమూన్ కూడా అయిపోయి వచ్చిన ఫోటోలు. ఆ ఫోటోలు చూసి ఏంటిదంతా సుందరం అని అడిగేసరికి ఏం చెప్పాలి, నీకు ఎలా చెప్పాలి, నాకు అర్థమే కావడం లేదు. నువ్వు నేను కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నా మన ఇద్దరి జాబులు వేరే వేరే ఆఫీస్లో రావడమే పెద్ద పాపం అయిపోయింది. నేను వేరే ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ యాక్టివ్గా వర్క్ చేయడం, మా ఎండీతో నేను క్లోజ్గా ఉండడం, ప్రతి పనిలో నేను ఇంట్రెస్ట్ చూపించడంతో ఆయన నాకు ప్రమోషన్లు ఇచ్చాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు అని అన్నాడు అతను. అవును అయితే అని అంది. ఆయనకి ఒకే ఒక కూతురు ఉంది. ఆ కూతురికి ఆల్రెడీ హస్బెండ్ పోయి ఉన్నాడు. ఆ అమ్మాయి పేరు జమున. నాకన్నా వయసులో 5 సంవత్సరాలు పెద్దదే. ఆ అమ్మాయి నన్ను చేసుకోమని ఆయన నన్ను అడగకుండా డైరెక్ట్గా మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా అమ్మా నాన్నలతో మీ అబ్బాయి బాగా యాక్టివ్గా ఉన్నాడు, ఆఫీస్ పనుల్లో కూడా, మా అమ్మాయి ఇలా హస్బెండ్ని పోగొట్టుకుని ఉంది, మీ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా ఆఫీస్ బాధ్యతలన్నీ మీ అబ్బాయికి అప్పగిస్తాను. మీ సుందరం తర్వాత మీకున్న 2 కూతుళ్ళ బాధ్యత, అలాగే మీకు ఫైనాన్షియల్గా నేను కాస్త ఇల్లు వాకిలి అవన్నీ ఇప్పించి హెల్ప్ చేస్తానని చెప్పేసరికి మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఉండే పేరెంట్స్
ఎలా ఆలోచిస్తారో మా అమ్మా నాన్నలు కూడా అలాగే ఆలోచించి ఆ పెళ్లికి నన్ను బలవంతంగా ఒప్పించారు. నాకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. నా చెల్లెళ్ళకే ఫారిన్ సంబంధాలు ఆయనే చేస్తానని మా అమ్మ నాన్న కోసం ఆయన ఒక 3 BHK ఫ్లాట్, ఒక కారు కొనిచ్చి వాళ్లకు 1 కోటి రూపాయల డబ్బులు, మా అమ్మకు ఒక 25 తులాల బంగారం ఇస్తానని చెప్పేసరికి ఓపెన్ గా చెప్పాలి అంటే ఇష్టపూర్వకంగా వాళ్ళు ఒప్పుకొని నన్ను ఒప్పించేశారు. ఒప్పుకోకపోతే చచ్చిపోతామని బెదిరించారు. చేసుకోకపోతే కన్నందుకు మేం పోతాము. మా చితి చుట్టూ నువ్వు ఆ అమ్మాయిని చేసుకొని అగ్నిహోత్రం తిరుగుదువు గాని అని అన్నారు వాళ్ళు. నువ్వు వాళ్ళకి ఇష్టం లేదన్నారు, వద్దు అన్నారు. నిన్ను చేసుకుంటే వాళ్లకు వచ్చే కట్నాలు ఎంత అన్నారు. మా చెల్లెళ్ళ లైఫ్ ఏంటి అని ప్రశ్నించారు నన్ను. దాంతో అమ్మా నాన్న మాట కాదనలేక చెల్లెళ్ళు కాళ్ళు పట్టుకుంటే వద్దనలేక తనని పెళ్లి చేసుకున్నాను. వెంటనే ఫస్ట్ నైట్ హనీమూన్లైపోయాయి. దాంతో నన్ను ఆఫీస్లో ఆయన తర్వాత ఆయన పొజిషన్లో కూర్చోబెట్టి ఒక సీఈఓగా అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత నేను నీకు చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, ఇంత చెప్పిన తర్వాత సరోజ మనసు ముక్కలైపోయింది. కానీ నా లైఫ్లో నాకేమైనా ఇవాళ కొత్త? చిన్నప్పటి నుంచి పడ్డాను. అమ్మా నాన్నల నుండి కూడా వాళ్ల ప్రేమ నెరగను. తోడబుట్టిన అక్క ఉన్నా కూడా ఏ రోజు తనతో ఒక అక్కలా ఉండి ఎరగదు. ఈ రోజు ప్రేమించిన వాడు మోసం చేశాడు అని బాధపడేది ఏముంది? సరేలేరా, ఈ విషయం నువ్వు ఫోన్లో చెప్తే సరిపోయేది కదా, మళ్ళీ నన్ను ఇక్కడి దాకా రమ్మంటాం ఎందుకు అనవసరంగా అని వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉండగా ఆ అమ్మాయి చేయి పట్టుకుని ఆపేసి, నేను నీకు చెప్పాల్సింది ఇంకా పూర్తవ్వలేదు సరోజా. నేను మా ఇంట్లో వాళ్ళ కోసం వాళ్ళు చెప్పారని వయసులో 5 ఏళ్ల పెద్దదైన ఆడదాన్నే, విపరీతమైన శారీరక కోరికలు ఎక్కువగా ఉన్న ఆడదే, పైగా అహంకారి, డబ్బు ఉందనే గర్వం, మదం, పొగరు. అంతకు ముందు మొగుడు సాటిస్ఫై చేయలేకపోయాడు. నేను వయసులో ఉన్నాను అని నన్ను పద్దాక గదుల్లోకి రమ్మనమంటే వాళ్ళ నాన్న వెళ్ళు, ఆఫీస్ పనులు కాదు అమ్మాయి పనులు చూసుకో అని పంపుతున్నాడు నన్ను. వాళ్ళు తాళి కట్టించి వాళ్ళ అమ్మాయి సుఖాలు తీర్చే ఒక మగాడి కోసం నేను దానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టే ఒప్పుకున్నాను. కాబట్టి నేను మనసు చంపుకొని తనను సుఖపెడుతూ అలా బ్రతకాల్సి వస్తోంది. కానీ నాకు ఓ మనసు ఉంటుంది అని నేను నిన్ను ఎంతో ఇష్టపడి కాలేజీలో ప్రేమించాను. నీ ముందు తను ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. వయసు ఎక్కువే కాదు, చూడటానికి కూడా తను అనాకారి, అస్సలు బాగోదు. కళ్ళు మూసుకొని మరీ కాపురం చేస్తున్నాను, లైట్స్ ఆఫ్ చేసి. కానీ నేను ప్రేమించిన మన ప్రేమ నువ్వు నాకు గుర్తొచ్చి నిన్ను గుర్తు చేసుకుంటూనే ఆమెతో కాపురం చేస్తున్నాను. సిగ్గు విడిచి చెప్పాలి అంటే తనలో నిన్నే చూసుకుంటున్నాను. కానీ ఇలా ఎంతకాలం నేను ఉండలేను, నాకు అర్థమవుతుంది. అందుకే ఎటు తను లీగల్గా నా వైఫ్ సొసైటీలో, అది నేను మార్చలేను. మీ అమ్మా నాన్న నీకు ఎటు ప్రేమనివ్వలేరు కాబట్టి వాళ్ళని వదిలేసేయి, నువ్వు నాతో వచ్చేసేయి. నేను తీసుకెళ్ళి 3వ కంటి తెలియకుండా నీకు ఒక ఫ్లాట్ తీసుకొని ఆ ఫ్లాట్లో ఉంచుతాను. మనిద్దరం కాపురం పెట్టుకొని ఉందాం. ఆ తర్వాత నీకు కావలసినవన్నీ నేను జరుపుతాను. నువ్వు బయటికి రాకు, ఫ్లాట్లోనే ఉండు, ఏ ఉద్యోగం చెయ్యొద్దు. ఆ తర్వాత మనిద్దరి ప్రేమకు గుర్తుగా పిల్లల్ని కందాం. ఇలా నేను నిన్ను చూసుకుంటూ ఉంటాను. ఇలా నువ్వు నా ప్రేమవి, నా ప్రేమకు గుర్తువి. తను సొసైటీ కోసం భార్య, నా మనసు కోసం నా ప్రేమకే గుర్తుగా నువ్వు నా భార్యవి అని అన్నాడు అతను. అంటే నన్ను ఉంచుకుంటావురా అని లాగి చంప చెల్లుమనిపించింది సరోజ. అతను ఒక్కసారే అలా ఎందుకంటున్నావు అన్నాడు. నువ్వు మాట్లాడిన దానికి మీనింగ్ ఏంట్రా? మరి నీ అమ్మా బాబులు తెలియకుండా, సొసైటీ తెలియకుండా నేను దొంగతనంగా మా ఇంట్లో వాళ్ళని కాదు అనుకొని నేను 4 గోడల మధ్య బందీగా ఉంటూ ఒక వేస్ట్లా నిన్ను సుఖపెట్టమంటావా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకునేది? వాళ్ళ ప్రేమను ఇవ్వలేకపోయారు అని నీతో చెప్పుకుంది ఆ ప్రేమ నువ్వు ఇస్తావు అని గాని, నువ్వు కూడా నన్ను వాడుకొని వదిలేయాలి అనుకుంటున్నావని కాదు. నేను వదిలేస్తానని ఎప్పుడన్నాను సరోజా? ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా మర్యాదగా ఉండదు. జీవితానికి కూడా బుద్ధి చెప్పావు.
ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడితే డైరెక్ట్గా నువ్వు చేసుకున్న పెళ్ళాం, నువ్వు చేసే ఆఫీస్ నాకు తెలుసు. అక్కడికి వచ్చి నీ పరువు తీసి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అసహ్యం వేసి ఆ అమ్మాయి వెళ్ళబోతుంటే మన ఫోటోలు వీడియోలు ఉంటే ఒకేసారి డిలీట్ చేసేసి వెళ్ళవా అనేసరికి అక్కడికక్కడే ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫోన్ విసిరిపుచ్చుకొని ఆ పక్కనే ఉన్న నీళ్ళల్లో విసిరేసి, హ్యాపీనా నీలా, నేను మెయిల్లో దాచుకోలేరా కుక్క అని అక్కడి నుండి ఇంటికి వచ్చేశాక మనసులోనే లేదు. సుందరం తనని ఎలా ప్రేమించాడో, ఎందుకు ప్రేమించాడో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి ప్రేమ అంటే ఎరగని తను, అమ్మా నాన్నల ఆదరణ, ఆత్మీయత, అనురాగాలు ఎరగని తన తోడబుట్టింది, ఏ రోజు క్లోజ్గా ఉండని తన పంచప్రాణాలు సుందరం అనుకొని చాలా డీప్గా లవ్ చేసింది. మనసుకి చాలా పెద్ద గాయమే అయింది. దాంతో అన్నపానీయం సహించనే లేదు. ఆఫీస్కి వెళ్ళాలి అనిపించలేదు. 2 రోజుల నుంచి ఆ గదిలోనే ఉండి లైట్స్ ఆఫ్ చేసుకొని జరిగినవన్నీ గుర్తొచ్చి కుళ్ళి ఏడుస్తూనే ఉంది తన ఇంట్లో. తనకి ఇది మామూలే. తన అమ్మా నాన్నలు అస్సలు పట్టించుకోరు. ఈరోజు అమ్మ వచ్చి సడన్గా బావతో నీ పెళ్ళి అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు లైఫ్లో ఇంకో టర్న్ మొదలైంది. మళ్ళీ ఇప్పుడు ఒక క్వశ్చన్, ఎటు కాకుండా కంప్లీట్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్రశ్న జీవితంలో ఎదురవబోతూ ఉంది. లైఫ్ రేపు ఎలా ఉండబోతుందో తన అమ్మానాన్నల మాట కాదు అనలేదు. వాళ్ళకి ఎదురు చెప్పేంత ధైర్యస్రాలు కాదు. వాళ్ళు తనని అలా పెంచలేదు. అక్కని బావ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక గుళ్ళో చూసి నచ్చింది అని ఇంటికి వాళ్ళ నాన్నను పంపిస్తే సంబంధం అడిగి ఒక అరేంజ్ మ్యారేజ్లా వాళ్ళ పెళ్లి అయిపోయింది. బావతో తనకు అసలు పరిచయమే లేదు. ఏదో అలా పెళ్లికి వెళ్ళినప్పుడు చూడటమే తప్ప చూడటానికి చాలా అందంగా ఉంటాడు, డబ్బులున్నాయి, ఇంకేం తక్కువలే అని తన అనుకున్న మాట. ఏ రోజు పెళ్ళయ్యాక బావ ఒక్కరోజు కూడా ఇక్కడికి రానే లేదు. అక్క కూడా పెద్దగా వచ్చిందే లేదు. ఎప్పుడన్నా వచ్చినా 1 గంట 2 గంటలు ఉండి తను కాలేజీకి వెళ్ళినప్పుడు వెళ్ళిపోయేదట. తనతో ఫోన్ చేసి మాట్లాడంత క్లోజ్ కూడా ఏ రోజు కూడా అక్కకి తనకి మధ్య లేదు. ఎప్పుడన్నా కనబడితే హాయ్ అంటే హాయ్ అనుకోవడం తప్ప ఏదో పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళతో ఉన్నట్లు కూడా ఉండరు ఆ అక్క చెల్లెళ్ళు. వీళ్ళ అమ్మా నాన్నలు అసలు అక్కకు సంబంధించిన ఏ విషయం తనకి చెప్పేవాళ్లే కాదు. అక్క పెళ్ళైన 2 సంవత్సరాల్లో అక్క బావ హ్యాపీగా ఉండబట్టే కదా ఏ కంప్లైంట్లు లేకుండా ఖరీదైన కారులో వచ్చేది. కాస్ట్లీ నగలు వేసుకొని వస్తుంది అని, అక్క ఖరీదైన చీరలు కట్టుకుంటుంది అని బావని చేసుకొని అక్క చాలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ అక్క స్టేట్స్ కూడా వెళ్ళి వచ్చింది అని వీళ్ళు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటే వినడం వరకే. అలాంటిదే ఇప్పుడు అక్క చనిపోయింది. అక్క చనిపోయి 1 సంవత్సరం కాలం అయిపోయింది. ఇప్పుడు బావకిచ్చి నన్ను పెళ్లి చేయాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు. వీళ్ళ మాటలకి నేను ఎదురు చెప్పలేక ఇప్పుడు నేను బావని చేసుకుంటాను. కానీ అక్కనంత ప్రేమించి పెళ్లి చేసుకున్న బావ ఆ స్థానం నాకు ఇవ్వగలడా? మీ అక్క స్థానం నేను నీకు ఇవ్వలేను అంటే నువ్వు బ్రతుకున్నంత కాలం మీ అక్క సీత అయితే నువ్వు మాయ సీతవి అంటే, మీ అక్క సీత అయితే నువ్వు బంగారు సీతవి అంటే, అలా నన్ను ఒక మూలన పెట్టేసి ఏదో శారీరక సుఖాల కోసం పిల్లల కోసం పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు పుట్టిన దగ్గర నుంచి అమ్మా నాన్నలతోనే కాదు నేను ఏ రోజు సంతోషంగా లేను. అక్కతోనూ నేను ఏ రోజు ఒక ఆనందాన్ని పంచుకున్నదే లేదు. పైగా ఇప్పుడు కట్టుకున్న వాడి వల్ల సుఖం కూడా లేదు. ప్రేమించిన వాడు, అలా కన్నవాళ్ళు, ఇలా తోబుట్టు, అలా రేపు నా బ్రతుకు ఎలా ఉండబోతుందో అని ఆ అమ్మాయికి దుఃఖం వచ్చి పొంగి పొరలి ఏడ్చి నీరసంతో అలా పడుకుండిపోయింది. తెల్లారేసరికి పెళ్లి పనులు మొదలు అన్నారు. ఎప్పట్లాగనే ఆ రోజు అక్క విషయం దగ్గరికి వచ్చేపాటికే అక్క వాళ్ళ మామగారు వచ్చి మాట్లాడి వెళ్ళాక అమ్మాయికి కావాల్సినవి ఏం కావాలో తీసుకోండి అని ఆయన కార్డు ఇచ్చి వెళ్ళిపోయారు. అలాగే ఈసారేమో అక్క నగలు ఉన్నాయి, అయ్యో మీ చిన్నమ్మాయిని వేసుకోమనండి అని కూడా ఏమీ చెప్పలేదు. వాళ్ళు కార్డు పంపించి నగలు చీరలు తీసుకోమంటే అక్కని మాత్రం ఆ రోజు అమ్మ వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళి అక్కకు నచ్చినవన్నీ
అక్క ఇష్ట ప్రకారం కొనిచి తీసుకుని వచ్చింది. కానీ ఈ రోజు తన పెళ్లి విషయంలో చుట్టాలు తీసుకుని వెళ్ళి తనే తెచ్చేసి ఇంటి దగ్గర టైలర్ ని పిలిపించి బ్లౌజులు అవి కుట్టేయమని ఇచ్చేసింది. అక్క దగ్గరికి వచ్చేపాటికి బోటిక్లు పెద్ద పెద్ద డిజైనర్లు వర్కులు చేశారు. ఆ రోజున తను అసలు ఇప్పుడు అవేమీ పట్టించుకునే దాంట్లో కూడా లేదు. ఇంకా దాంట్లో చుట్టాలు బంధువులు దిగిపోయారు. అమ్మ వైపున నాన్న వైపున వచ్చిన వాళ్లల్లో ముసలోళ్ళు కూడా ఉన్నారు. పోతూ పోతూ దీనికి దాని బ్రతుకుని బిచ్చమేసిపోయింది అని, దాని స్థానాన్ని ఇచ్చిపోయింది అని, అంత కోటీశ్వరుడు పెళ్ళం అవుతుంది అని, దీనికి పిన్ని కాబట్టే కదా ఇంత అదృష్టం పట్టింది అని వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ అవేవి వినే స్థితిలో తన మైండ్ లేదు. ఒకవైపున ఏ రోజైతే ఇలా ఆ రోజు సుందరం విషయం జరిగిందో అప్పట్నుంచి తను సరిగ్గా తిన్నదే లేదు. కనీసం తను తిన్నదా లేదా అని అమ్మ కానీ నాన్న కానీ పట్టించుకోరు. ఇక వచ్చే చుట్టాల గురించి అయితే ఆలోచించాల్సిన విషయమే లేదు. ఆ పూజ అని ఏ వ్రతమో అని ఏదో తనంత జావలు తాగడం, తను మంచినీళ్లు తాగడం, అంత మజ్జిగ తాగడం తప్ప దానికి అన్నం తినకూడదు, దీనికి అన్నం తినకూడదు, పండికి తగిలే తినకూడదు అని తన కడుపు నిండా తిండి కూడా తిననివ్వలేదు. ఎంగేజ్మెంట్ లేదు, మెహందీ లేదు, హల్దీ సంగీతం అలాంటివి ఏవీ లేవు. డైరెక్ట్ గా పెళ్ళే అన్నారు. పెళ్లి మండపం దగ్గర తీసుకుని వెళ్లారు. వెళ్లేసరికి ఇంక నా జీవితం ఏంటో అని అనుకుంటూ ఉండగా బ్యూటీషియన్ వచ్చింది. వచ్చి శారీ డ్రాప్ చేసింది. ఆ తర్వాత అందంగా అలంకరించింది. నగలన్నీ వేశారు. మేడం, మీకు సూట్ అయినట్టు బ్రైడ్ మేకప్ చాలా మందికి సూట్ అవ్వదు తెలుసా అని ఫోటోగ్రాఫర్ చాలా న్యాచురల్ గా అన్నాడు. మేడం, మీరు అని పెళ్లి కొడుకుని పక్కనే నుంచోమని ఫోటోలు తీయించేటప్పుడు అప్పుడు చూసింది తన బావగారి వైపు. ఎవరికైనా పెళ్ళైన తర్వాత డే బై డే లేదా మంత్ బై మంత్ ఇయర్స్ దాటే కొద్దీ అమ్మాయిల్లోనే కాదు అబ్బాయిల్లో కూడా కొంచెం ఏ షేడ్ కనపడటం, అందం ఎక్కడైనా కొంచెం తగ్గటం లాంటివి ఉంటాయి. కానీ తన బావగారు సురేష్ ముఖంలో మాత్రం ఇంకా అందం పెరిగింది, వయసు తగ్గింది. మనిషి ఎంత అందంగా ఉంటాడంటే నిజంగా ఆ చంద్రుడికైనా మధ్యలో మచ్చ అనేది ఉండదేమో గాని అంత అందంగా ఉంటాడు. హైట్, వెయిట్, పర్సనాలిటీ. అలా అమ్మాయి వెనక్కి తిరిగి నుంచుంటే ఫోటోగ్రాఫర్ ఆనుకోమన్నప్పుడు అతని గుండెలు అతని ఛాతీ కండలు తిరిగినట్లు ఉన్నా అతను వేసిన ఫిట్ డ్రెస్ లో నుంచి కనిపిస్తున్న అతని బాడీ ఎంత అందంగా ఉన్నాడు. అక్క నిజంగానే నోచుకోకుండా చనిపోయిందా? కానీ అక్కని ఆయన మర్చిపోయి నన్ను వివాహం చేసుకుంటున్నారా? ఆయన్ని బావగారు అని తను ఎప్పుడు పిలవలేదు. అసలు అలా పిలిచే అలవాటు చనువు కూడా తనకి లేదు. అక్క భర్త అంతవరకు మాత్రమే అనుకునేది. తను అలా ఫోటోలు తీయటం అయిపోయిన తర్వాత పెళ్లి తంతు అంతా పూర్తయిపోయింది. పెళ్ళైపోయింది. తాళి కట్టి తలంబ్రాలు అవన్నీ అయిపోయాక అప్పగింతల్లో అమ్మా నాన్న చుట్టాలు పక్కకు పిలిచి పద్ధతిగా కాపురం చేసుకో, పుట్టింటి వాళ్ళకి మాట రానివ్వకు, పరువు ప్రతిష్టలకు మాట రానివ్వకు, ఏదైనా జరగరానే జరిగింది అంటే మాత్రం నిన్ను చంపి పోగులు పెడతాం అన్న తర్వాత సరే అంది ఆమె. అక్కడికి తనకి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. పెళ్లి అని 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఉపవాసం ఉంచేశారు. నీళ్లు కనీసం అమ్మని అడుగుదామన్నా పట్టించుకునే దాంట్లో లేదు ఆవిడ. ఇక కారెక్కించేసి తర్వాత కారులోనే అలా కూర్చుంటే తను ఆ అమ్మాయి వైపు చూస్తూ అలా రోడ్డు వైపు చూస్తూ ఉండగా ఆ అమ్మాయికి మాత్రం మైకం కమ్మేస్తూ ఉంది. ఇక ఇంటి దగ్గరికి వెళ్లి కారు ఆగింది. ఆగిన తర్వాత అసలు అక్క ఇంటికి తను ఏ రోజు రాలేదు. అక్క వాళ్ళ బంధువులు చుట్టాలు ఇంట్లో ఎవరు ఉంటారు ఏంటి అనేది తనకు అసలు ఏమీ తెలియదు. అంత దాంట్లో వాకిట్లోకి వచ్చేసరికి ఎవరో ఒక ఆవిడ హారతి తీసుకుని వచ్చి పేర్లు చెప్పి లోపలికి రండి అంటే సురేష్, సరోజ అని చెప్పి లోపలికి వెళ్ళాక దీపం పెట్టించారు. సత్యనారాయణ వ్రతాలు కలిసి రాలేదు అని పెళ్లి ఘనంగా చేశారు కదా అని అక్కడ బంధువులు మాట్లాడుకుంటూ ఉండగా వ్రతం లేదని ఆ రోజే శోభనమని తను ఏం మాట్లాడేలోపు ఈలోపు బ్యూటీషియన్ దగ్గరికి వచ్చి వైట్ శారీ నగలు తీసుకుని వచ్చింది. వెళ్ళి స్నానం చేసి రండి మేడం. అంతకు ముందు ఉన్నవన్నీ తీసేసి ఆ అమ్మాయి మాత్రం మళ్ళీ మేకప్ వేసేసి చాలా అందంగా ఉన్నారు మేడం అని
పువ్వులవి పెట్టి రెడీ చేసి వెళ్ళింది. చేసిన తర్వాత ఆ అమ్మాయి అలా నుంచుంటే బ్యూటీషియన్ వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళంతా ఎవరి దారిన వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అక్కడికి వచ్చాక తనకు తెలిసింది ఏంటి అంటే సురేష్కి ఒక చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారని. సురేష్ వాళ్ళ అమ్మ పేరు శాంతి, వాళ్ళ నాన్నగారి పేరు పార్దు అని. సురేష్ వాళ్ళ అమ్మ పట్టు చీర కట్టి డార్క్ కలర్ లిప్స్టిక్ వేసి బొడ్డుకి 2 బెత్తల కింద చీర, ఆవిడ స్లీవ్లెస్ బ్లౌజ్, వెనకాల సన్నగా ఒక స్ట్రిప్ లా ఉంది. ఆ బ్లౌజ్ కి వర్క్, శారీ ఒళ్ళంతా కనబడుతూ హెయిర్ రిమూవ్ చేసుకొని ఎంతెంత వారు గోల్డ్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టించుకొని వింతగా ఉందామె. ఆ మేకప్ లో ఆవిడ ఒకవైపు, సురేష్ చెల్లెలు కూడా అలాగే ఉంది. సురేష్ తమ్ముడు ఏదో విచ్చలవిడి రకంలాగా చేత్తోనే పట్టుకొని బీర్ క్యాన్ తాగుతూ తిరుగుతున్నాడు. ఇంత దాంట్లో బావ నాన్న మాత్రం చాలా ప్రశాంతంగా ఆయన కుర్తా వేసుకొని ఏదో ప్రశాంత జీవితం గడిపే ఒక పావురంలాగా కూర్చుని ఉన్నాడు. ఆయన ఇంత దాంట్లో ఎవరి దారిన వాళ్ళ గదిల్లోకి వెళ్ళిపోయారు. పనమ్మాయి వెండి గ్లాస్ పాలు గ్లాస్ తెచ్చి పాలు అని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. అదే దాని గొంతులో అంత అహంకారం, పొగరు, గర్వం ఏంటో అర్థం కాలేదు సరోజకి. ఆ పాల గ్లాస్ తీసుకున్నాక పదమ్మాయి పద అని ఎవరో ఆడవాళ్ళు 2 వచ్చి చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళి అదిగో అదే గది అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ క్షణం ఎవరైనా తనతో ఉంటే బాగుండు అనిపించింది మనసుకి. ఆడపిల్లకి ఇలాంటి విషయాల్లో మంచి చెడు చెప్పేది తల్లే కదా చెప్పాల్సింది. తను వర్జిన్, ఇప్పటి వరకు తను కనీసం తొలి ముద్దు కూడా ఎరగనే ఎరగదు. అలాంటిది తనకు అసలు మంచి చెడు ఏమీ తెలియదు. అక్క విషయంలో అలా కాదు, కూర్చోబెట్టి అమ్మా పెళ్లికి 10 రోజుల ముందు నుంచి అక్కకిలా ఉండాలి, అలా ఉండాలి, నోట్లో యాలకులు వేసుకోవాలి, మొగుడిని దగ్గరికి తీసుకోవాలి, మొగుడికి ఫ్రెష్గా ఉండాలి, నువ్వు అక్కడ అలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి, శారీరక శుభ్రత అవసరం, శరీరాన్ని మొగుడికి నువ్వు విస్తరిలా పరచాలి, మొగుడితో క్లోజ్గా ఉండాలి అని ఎన్నెన్నో చెప్పి గదిలోకి తీసుకుని వెళ్ళింది. మరి సరోజ ఒక్కతే పాలు తీసుకొని గదిలోకి వెళ్తుందా? మరి ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.